మీరు రోజు చేతిలో పట్టుకునే ఈ నోటు నిజంగా విలువున్నదేనా? ఒకప్పుడు డబ్బు లేకుండానే ప్రపంచం బ్రతికింది. కానీ ఈరోజు డబ్బు లేకుండా ఒక్క రోజు కూడా మనం జీవించలేం. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు పుట్టింది? ఎలా మన జీవితాలను నియంత్రించే స్థాయికి వచ్చింది? అనేది ఈ వీడియోలో నిజాల ఆధారంగా అర్థం చేసుకుందాం. పురాతన కాలంలో డబ్బు అనే కాన్సెప్ట్ లేనేలేదు. మనుషులు వస్తువులను వస్తువులతోనే మార్పిడి చేసుకునేవారు. దీనినే బార్టర్ సిస్టమ్ అని అంటారు. ఉదాహరణకు బియ్యం ఇస్తే బట్టలు, పాలు ఇస్తే గోధుమలు. కానీ ఇందులో ఒక పెద్ద సమస్య ఏర్పడింది. అంటే నాకు కావలసినది నీ దగ్గర ఉండాలి మరియు నీకు కావలసినది నా దగ్గర ఉండాలి. ఇది రోజువారీ జీవితంలో చాలా కష్టం. అందుకే మనుషులు ఒక కామన్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్‌ని వెతకడం మొదలుపెట్టారు. కాలక్రమేణా మనుషులు కొన్ని లోహాలను డబ్బుగా స్వీకరించారు. ముఖ్యంగా బంగారం మరియు వెండి. ఎందుకంటే ఇవి పాడవవు, తక్కువగా దొరుకుతాయి, చిన్నగా ఉన్న విలువ ఎక్కువ ఉంటుంది. రాజులు, రాజ్యాలు ఈ లోహాలతోనే నాణేలు తయారు చేసేవాళ్ళు. ఈ నాణేలపై రాజు ముద్ర ఉంటే అది ట్రస్ట్ అండ్ అథారిటీకి గుర్తుగా ఉండేది. ఈ దశలో డబ్బుకు చాలా విలువ ఉండేది. ఈ నాణేలను పెద్ద మొత్తంలో ట్రేడింగ్ చేయడం అసౌకర్యంగా ఉండేది. ఎందుకంటే అంత బంగారం లేదా నాణేలను మోయడం కష్టంగా ఉండేది. అందుకే చైనాలో టాంగ్ అండ్ సాంగ్ డైనస్టీ ఒక కొత్త ఆలోచన చేసింది. బంగారాన్ని ఒక చోట ఉంచి దానికి బదులుగా ఒక కాగితం ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేశారు. ఆ కాగితం మీద ఈ నోటు చూపిస్తేనే ఇంత బంగారం ఇస్తామనేది రాసేవారు. మొదట ఇది చాలా బాగా పనిచేసింది. ఎందుకంటే ప్రతి నోటుకి బంగారం బ్యాకప్ ఉండేది. కాలక్రమేణా ఒక విషయం బ్యాంకులు గమనించాయి. ప్రజలు బంగారం తీసుకెళ్లడం మానేశారు. నోట్లతోనే లావాదేవీలు చేస్తున్నారు. అప్పుడు బ్యాంకులు ఆలోచించాయి. అందరూ ఒకేసారి బంగారం అడగరు కదా! అలా ఉన్న బంగారానికి మించి నోట్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. దీనినే ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ అంటారు. ఉదాహరణకు బ్యాంకు దగ్గర ₹100 ఉంటే ₹10 ఉంచుకొని ₹90 అప్పుగా ఇస్తుంది. ఇది చట్టమైన వ్యవస్థ. కానీ ఇక్కడ నుండే డబ్బు అంటే అప్పు అనే కాన్సెప్ట్ మొదలైంది. 1971 వరకు ప్రపంచంలోని చాలా కరెన్సీలకు బంగారం బ్యాకప్‌గా ఉండేది. దీనినే గోల్డ్ స్టాండర్డ్ అంటారు. కానీ అమెరికా దగ్గర సరిపడా బంగారం లేకపోయింది. అప్పుడు అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై డాలర్‌ను బంగారంతో మేము మార్చం అని ప్రకటన చేశారు. అప్పటి నుంచి ప్రపంచంలోని అన్ని కరెన్సీలు ఫెయిట్ మనీ అయ్యాయి. ఫెయిట్ మనీ అంటే కరెన్సీకి అంతర్గత విలువ లేదు. విలువ ఉండడానికి కారణం గవర్నమెంట్ ట్రస్ట్ మాత్రమే. ఇక్కడ ఒక ముఖ్యమైన నిజం ఏంటంటే మీరు చేతిలో పట్టుకున్న ప్రతి నోటు ఒక అప్పు పత్రం. ప్రభుత్వం డబ్బు ప్రింట్ చేస్తే అది అప్పుగా సిస్టంలోకి వస్తుంది. అందుకే డబ్బు పెరిగితే విలువ తగ్గుతుంది. అసలు నిజం ఏంటంటే డబ్బు మీకోసం పనిచేయడం లేదు. మీరు డబ్బు కోసం పనిచేస్తున్నారు. డబ్బును అర్థం చేసుకునే వాళ్ళు సిస్టమ్‌ని వాడుతారు. అర్థం చేసుకోని వాళ్ళు సిస్టమ్‌లో చిక్కిపోతారు. డబ్బు చెడ్డది కాదు. కానీ దాని నిజం తెలియకుండా దాని కోసం బ్రతకడం ప్రమాదం. డబ్బును నియంత్రించగలిగితే జీవితం మీ చేతిలో ఉంటుంది. లేదంటే డబ్బే మిమ్మల్ని నియంత్రిస్తుంది. ఇలాంటి నిజాలు ఎవరి చెప్పని విషయాలు అర్థం చేసుకోవాలన్నా, తెలుసుకోవాలన్నా సబ్స్క్రైబ్ చేయండి.